హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. ఈరోజు మున్సిపాలిటీ బోడుపల్లి మున్సిపాలిటీ కాన్స్టిట్యూన్సీలో అక్రమ కట్టడాలు చాలా ఎక్కువైపోయినాయి. అద్దు పద్దు లేకుండా అయిపోయింది. ఇది టౌన్ ప్లానింగ్ కనిపించేది, మేయర్ కనిపించేది, డిప్యూటీ మేయర్ కనిపించేది, ఎవరు కనిపించేది. టౌన్ ప్లానింగ్ కావ్య మేడం కూడా ఎన్నిసార్లు చెప్పినా కానీ లైటే తీసుకుంటుంది. ఏం చేసుకుంటావో చేసుకోపోవని మాట్లాడుతుంది. ఎవరన్నా ప్రెస్ రిపోర్టర్ పోయి ఇట్లా జరుగుతుంది అని చెప్పామనుకోండి మేడంతో చాలా లైటే తీసుకుంటుంది. ఇలాంటి అక్రమాలు కట్టడాలు అయితే అసలు అద్దుపద్దు లేకుండా బోడుప్పల్లో కానీ చెంగిచెల్ల కానీ ఈ విధంగా జరుగుతున్నాయి. ఇక్కడ నాయకులు చూసుకుంటూ కూడా లేరు. ఉన్న నాయకులు అంతా ఊర్లో పడ తిరుగుతున్నారు. ఇక మేయర్ డిప్యూటీ మీద పట్టించుకోవడం, వాళ్ళ అయితే పదవులు లేవు, ఏళ్ళు ఉన్న పరిస్థితి ఇది. ఒక్కసారి మనం ముందుకెళ్ళి చూసుకుందాము. ఇప్పుడు ఈ సెలర్ అయితే ఉందో, ఈ సెలర్ లో సెట్ బ్యాక్ లేదు, ఏది లేదు, రోడ్కు ఉంటుంది, నో సెట్ బ్యాక్. ఒకసారి సెలర్ చూద్దాము. సెలర్ ఇటువంటి సెలర్ 2-3 సార్లు గతంలో కూడా 4 సార్లు కూడా పేపర్ కట్స్ జరిగింది. ఒకసారి ముందుకెళ్ళి చూద్దాము. వాస్తవానికి ఇది సెలార్, దీనికి ఎలాంటి సెట్ బ్యాక్ లేదు. సెట్ బ్యాక్ లేకుండా దీనికి గతంలో 4 సార్లు పేపర్ కూడా వచ్చి జరిగింది. అసలు ఏ నాయకుడు పట్టించుకోడు. ఎందుకు పట్టించుకోరు అంటే వాళ్ళకి ముడుపులు ముడతాయా మరి ఏంది అంటే, మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకుంటే మున్సిపాలిటీ అభివృద్ధి పెరుగుతుంది, డెవలప్ అవుతుంది. కావున దానిపైన వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి ఇప్పుడు సెట్ బ్యాక్ లేదు, మెయిన్ రోడ్ కానుకొని కడుతున్నారు. సెట్ బ్యాక్ లేకుండా కూడా ఈ రకంగా అన్యాయంగా కట్టడం జరుగుతుంది. ఇది గతంలో కూడా ఎన్నోసార్లు పేపర్కి వచ్చింది. దీన్ని ఏ నాయకుడు పట్టించుకోడు, మున్సిపాలిటీ పట్టించుకోరు, టౌన్ ప్లానింగ్ పట్టించుకోరు. మరి ఎందుకు పట్టించుకుంటారో మరి వాళ్ళకే అర్థం కావాలి. ఇది వాళ్ళకే ఇడిచిపెడుతున్నా. దీనిపైన సరైన చర్యలు తీసుకోవాలి మున్సిపాలిటీ వాళ్ళు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు. చూసినా కదా లోపలికి వెళ్ళి సెల్లారు, ఇట్లాంటి సెల్లర్లు కానీ సెటర్లు మడిగలు కానీ G+3-4 అని G+2 పర్మిషన్ తీసుకొని 4-5 వేసుకుంటారు. మరి దీనికి అసలు బ్రేక్ అనేది ఎక్కడ లేదు. ఎందుకు బ్రేక్ లేదంటే మీడియా వాళ్ళని కూడా మరి కవర్ చేస్తురా. మరి ఏ సోషల్ మీడియాలో కూడా రాదు, ఏ ఎలక్ట్రానిక్ మీడియాలో రాదు. మేము ప్రతి విషయంలో మా కేకే ఛానల్కే మాకు ఏదైనా ఫోటో వచ్చి మాట్లాడతాం, మాకు సమాచారం వచ్చడం జరిగింది. దీనిపైన చర్యలు తీసుకోవాలి. టౌన్ ప్లానింగ్ కానీ మున్సిపాలిటీ కమిషన్ కానీ మీ చర్య తీసుకొచ్చడం జరుగుతుంది. మా కేకే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.